నమస్కారం, NS న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో సిరిసిల్లపల్లి క్రాస్ వద్ద మండల అధ్యక్షులు గిన్నారపు మహేందర్ ఆధ్వర్యంలో కాన్షీరాం గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లె ప్రశాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు మందా సమ్మయ్య, నియోజకవర్గ కమిటీ సభ్యులు నేతల కుమార్, రాచపల్లి రఘుపతి, మండల ఇన్ఛార్జ్ రామ్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి కండే తిరుపతి, కార్యదర్శులు కటిక రవీందర్, వేల్పుల రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు వినోద్, నిఖిల్, అజయ్లు పాల్గొన్నారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం గారి 90వ జయంతిని హుజురాబాద్ మండలంలోని మండలాధ్యక్షుడు గిన్నారపు మహేందర్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. మాన్యవర్ కాన్షీరాం గారు 1965లో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ దేశంలో ఉన్న 85% ఉన్న ప్రజల కోసము బహుజన్ సమాజ్ పార్టీని 1984లో స్థాపించడం జరిగింది. మనమందరం కూడా ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ పార్టీతోని మనము అలయన్స్ పెట్టుకోవడం జరిగింది. ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను మనం ఒక్కసారి ఎంపీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది, గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణలోనే ఉన్న యావత్ ప్రజానీకము 100% ఉన్న ప్రజానీకం అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని రానున్న కాలంలో ఆదరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. మన బహన్జీ మాయావతి గారు ఈ 2024లో మిషన్ 24 పేరు మీద బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఆపరేషన్ మొదలుపెట్టింది. మనము మీడియాలో రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ వల్ల బహన్జీ మాయావతి గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా రేపు 2024లో కాబోతున్నది. కాబట్టి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బహుజన్ సమాజ్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఆ మహనీయుడు కలలుగన్న రాజ్యాన్ని మనం స్థాపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మూడోసారి కనుక మోడీ వస్తే ఇవాళ దేశాన్ని మొత్తము అంబానీకి అదానికి అప్పచెప్పిండు. ఆయన కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాడు. ఈ దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసి ఈ దేశానికి ఏమీ లేకుండా, ప్రజలకు ఉద్యోగాలు లేకుండా, ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా, ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి లేకుండా మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడానికి మోడీ కంకణం కట్టుకున్నాడు. ఇవాళ హిందూ రాజ్యం పేరు మీద వాళ్ళు అనేకమైన గుళ్ళు గోపురాలు కడుతున్నారు, కానీ పేదవాడికి ఉచితమైన విద్యను అందించడం లేదు. యూనివర్సిటీలలో మొత్తము ఈ యొక్క బీసీలకు సంబంధించిన, ఓబీసీలకు సంబంధించిన సీట్లన్నీ కూడా వాళ్ళు తొలగిస్తున్నారు. రిజర్వేషన్ మొత్తం దేశవ్యాప్తంగా ఐఐటి, ఐఐఎంలలో వాళ్ళు రిజర్వేషన్, ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్ తీసేస్తున్నారు. అదే మాదిరిగా అనేకమైన సంస్థలలో, గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థలలో ఈ యొక్క ఎస్టీలకు రావాల్సిన వాటాలను, ఓబీసీలకు రావాల్సిన వాటాలను వల్ల కనుమరుగు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశవాసులందరూ కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వాన్ని పట్టుకొని రానున్న కాలంలో బహన్జీ మాయావతి గారిని మనం ఏదైతే కాన్షీరాం గారు కలలు అన్నారో ఆ యొక్క మాయావతి గారిని ప్రధానమంత్రిని చేసి మనం బహుజనులకు అధికారం తెచ్చుకోవాల్సిన, మనం కాన్షీరాం గారి కళను నిజం చేయాల్సిన ఒక చారిత్రక అవసరం ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై బీఎస్పీ, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్.